నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏరియల్ సర్వే ద్వారా పర్యటించిన సీఎం. భారీ వర్షాల నష్టంపై వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్తీక మాస ఉత్సవ వేడుకలు. కనుల పండుగ సాగిన సహస్రలింగార్చన పూజలు. మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన పర్యటనను ప్రారంభించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో పర్యటించి నష్ట తీవ్రతను స్వయంగా అంచనా వేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓటరేవుల వద్ద ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఓటరేవులకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. మొంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులు పరామర్శించి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈదురుగాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్ తీగలు పడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఆదేశించారు. మొంతా తుఫాను ఏపీని వణికిస్తుంది. తుఫాను తీరం దాటడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇదిలా ఉండగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు తన కార్యాలయ అధికారుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పేషి అధికారులు మాట్లాడారు. ఈదురుగాలులో భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడంతో విద్యుత్ తీగలు పడటం, విద్యుత్ స్తంభాలు నెలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. తుఫాను బలహీనపడ్డ భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాలను ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాలు ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహార వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది, ఈ జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రక్షిత త్రాగునీరు సరఫరా చేసి ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉప ఆలయమైన శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన భక్తి ప్రవర్తనలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కనుల పండుగ సాగిన సహస్రలింగార్చనలో ఋత్వికులతో పాటు పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. అమ్మవారి ఉప ఆలయమైన మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1000 మృతికాలింగాలకు దేవస్థాన వేద పండితులు లింగార్చన నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, విభూతితో పలు రకాల పరిమళభరిత ద్రవ్యాలతో సహస్రలింగాలకు అభిషేకం జరిపించారు. ఋత్వికుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి సహస్రలింగార్చన నేత్రపర్వంగా సాగింది. భక్తులంతా ఆ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.
మంత్రి కొల్లి రవీంద్రతో కలిసి మచిలీపట్నంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం కల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అన్నారు. ప్రాణ ఆస్తి నష్టం నివారించేందుకు విద్యుత్ సరఫరాను ముందస్తుగా నిలిపివేశామని తెలిపారు. ఫలితంగా ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలులకు పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు పడిపోయాయన్నారు. 20,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వర్షాలు పడుతుండటంతో వల్ల పునరుద్ధరణకు కొంత ఆలస్యమైందని, మధ్యాహ్నానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిన్న పొద్దు నుంచి కొద్దిగా పవర్ సప్లై ఇబ్బంది ఉంది. దాదాపు అనుకున్న దానికంటే మచిలీపట్నం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున గాలులు రావడం జరిగింది. రాత్రి వర్షం తక్కువ ఉన్నా సరే విపరీతంగా గాలులు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది. వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల ఇబ్బంది ఉందని చెప్పగానే ఇమీడియట్గా ఇక్కడ రావటం, మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. ఇంకా 25,000 ఇళ్ళకి కరెంట్ ఇవ్వాల్సి ఉంది. పొద్దున 10 ఇద్దాం అనుకున్నాము. కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది. అవి కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము. దాదాపు మీకు మచిలీపట్నం కానీ, గుడివాడ, ఉయ్యూరు అన్ని చోట్ల కూడా 52 సబ్స్టేషన్స్ ఉంటే అందులో 22 రెక్టిఫై చేసాము. ఇంకో 19 సబ్స్టేషన్స్లో పవర్ ఇవ్వాల్సి ఉంది. అది ఇంకో గంటలో ఇచ్చేస్తాము. అట్లానే 471 11 kV ఫీడర్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం రెక్టిఫై చేసాము. ఇంకొక 23 మాత్రమే ఉన్నాయి అనమాట. బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం. ఇప్పుడు మొదలుపెట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద పవర్ సప్లై మధ్యాహ్నం 2 పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం. ముఖ్యంగా మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్, విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొద్ది ఆలస్యమైంది. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఇటుపక్క నర్సాపురం కానీ, భీమవరం, కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము. రాత్రి 12:30 తీరం దాటిన తర్వాత 2 లోపల మొత్తం రెక్టిఫై చేసాం. మళ్ళీ 2 తర్వాత 4 దాకా విపరీతమైన గాలులు వచ్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం, యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున 6 దాకా మళ్ళీ పవర్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాం అన్ని చాటు ఇవ్వడం కోసం. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం 2 పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము. యాక్సిడెంట్లు నివారించడం కోసమే పవర్ షట్ డౌన్ చేయడం తప్పక మిగతా కారణాలు ఏమి లేవు. అన్నీ కూడా రెక్టిఫై చేసి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సార్, కూలిపోయిన స్తంభాలను మళ్ళీ పునరుద్ధరించడానికి సుమారు ఎన్ని స్తంభాలు ఎదిగినాయి? దాదాపు మన కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి 98 స్తంభాలు ఇక్కడ పోయినాయి. అవినిగడ్డ అదే నాగాయలంకలో 35 స్తంభాలు పడినాయి. అన్నీ కూడా స్తంభాలు కానీ, కండక్టర్ కానీ, మెన్ కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు. అన్నీ ఓదాని తర్వాత ఒకటి మొదలు పెట్టుకుంటూ వెళ్తున్నాము. అన్ని రాత్రిపూట చేయలేం కాబట్టి పని కొద్దిగా స్లో డౌన్ చేసాము. చేసేటప్పుడు పవర్ చేసేటప్పుడు ఏంటంటే పోల్ టు పోల్ కూడా పెట్రోలింగ్ చేసి చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, పవర్ షాక్స్ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి పెట్రోలింగ్ చేసుకుంటా, ఉదాహరణ తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటా మొత్తం ఇవాళ మధ్యాహ్నం 2 పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాం. ఇక్కడ మన డైరెక్టర్ గారు ఒకరిని ఇన్ఛార్జ్ చేసాం, మురళీకృష్ణ గారిని. ఆయన ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షణ చేసి అంతా రెక్టిఫై అయిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అవును, యాక్సిడెంట్స్ విపరీతంగా ఉంది, ప్రాబ్లం ఉంది. యాక్సిడెంట్స్ జరగకూడదు, యాక్సిడెంట్ అవాయిడ్ చేయడం కోసం పవర్ షట్ డౌన్ చేసాము. ఎక్కడైతే చెట్లు పడ్డాయో అక్కడ కొన్ని చోట్ల చెట్లు పడి పవర్ కట్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాము. మొత్తం రెక్టిఫై చేస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 అయిపోయింది. తిరుమల డైరీ విషయంలో మా అన్న డైరీ ఎండి బత్తిన నాగేశ్వరరావు నలుగురు సోదరులను మోసం చేశారని తిరుమల డైరీ ఎండి బత్తిన నాగేశ్వరరావు సోదరుడు బత్తిన ప్రభాకర్ ఆరోపించారు. మా అన్న పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన డైరీ షేర్లు ఫోర్జరీ ద్వారా జరిగాయని మండిపడ్డారు. మా సోదరులకు ఆస్తి సమాన భాగంగా పంపిణీ చేయలేదని విమర్శించారు. తిరుమల డైరీలో రావాల్సిన షేర్లు మా నలుగురు సోదరులకి దక్కలేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుమల డైరీ భాగస్వామ్య విభేదాలు రోడ్డుకెక్కాయి. ఈ సందర్భంగా తిరుమల డైరీ ఎండి బత్తిన నాగేశ్వరరావు సోదరుడు బత్తిన ప్రభాకర్ మాట్లాడుతూ తమ తండ్రి నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తిని కూడా నాగేశ్వరరావు మోసపూరితంగా తనకు మళ్లించుకున్నారని ఆరోపించారు. మేము 8 మంది సోదరులు, శివప్రసాద్ అనే ఒక సోదరుడు తనకు తిరుమల డైరీలో రావాల్సిన
16,500 షేర్ల కోసం 2000లో నోటీసులు పంపారని గుర్తు చేశారు. నోటీసు రావడంతో సోదరులను మోసం చేయవద్దని భాగస్వాములు నాగేశ్వరరావును మందలించారని అన్నారు. దీంతో శివప్రసాద్కు తెలియకుండా షేర్లని నాగేశ్వరరావు బదిలీ చేసుకున్నారని మండిపడ్డారు. ఎవరైనా కుటుంబం నుంచి ఎదురు తిరిగితే నాగేశ్వరరావు వాళ్లను కుటుంబం నుంచి బయటకు పంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షేర్ హోల్డర్స్ ను బయటకు పంపాలన్న బ్యాంక్ ద్వారా సెటిల్ చేయాలనే నిబంధన ఉన్నా ఆయన అవి పట్టించుకోలేదని ఆరోపించారు. 8 మంది సోదరులకు 2.50 వాటాలు ఉన్నాయని, నాగేశ్వరరావు మొదట్లో మమ్మల్ని కన్విన్స్ చేసి వ్యాపారం చేసేవారని అన్నారు. ఆస్తులు మొత్తం తన పేరు మీద పెట్టుకోవడానికి నిలదీశామని, డైరీకి రుణాలు కావాలంటే అందరూ ఉంటే ఇబ్బంది కాబట్టి అందరూ తరపున నేనే ఉంటానని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. డైరీ అమ్మినప్పుడు మీకు సెటిల్ చేస్తానని చెప్పి 2013లో జర్మనీ కంపెనీకి 1900 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. ఇందులో ట్యాక్స్ పోగా నాగేశ్వరరావుకి 235 కోట్లు వచ్చిందని, నాగేశ్వరరావుకు వచ్చిన డబ్బుల్లో 100 కోట్లను భార్య పేరుతో 2014లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు దాని విలువ 315 కోట్లకు చేరిందని, మాకు వారసత్వ హక్కుగా రావాల్సిన వాటాను నాగేశ్వరరావు అల్లులు అనుభవిస్తున్నారని తెలిపారు. మేము అనుభవించవలసిన ఆస్తిని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తీసుకోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆర్థిక లాభాలను ఆయన అనుభవిస్తున్నారని, డైరీ అమ్మినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్యామిలీకి 50 లక్షలు మాత్రమే డిపాజిట్ చేశారని గుర్తు చేశారు. ఏంటి అని అడిగితే కంపెనీ అమ్మినప్పుడు 2 ఏళ్ల పాటు 200 కోట్లను హోల్డ్ చేశారని, 2016లో రాగానే మీకు ఇస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. మాకు ఇచ్చిన 50 లక్షలు తనకి వచ్చిన షేర్లు ఇచ్చినట్టు చెప్పి మమ్మల్ని మోసం చేశారని పేర్కొన్నారు. తిరుమల డైరీ నుండి రావాల్సిన షేర్స్ రాని కారణంగా మా వద్ద ఉన్న షేర్స్ డాక్యుమెంట్స్ మీడియా ముందు ప్రవేశపెడుతున్నామని అన్నారు. 1995లో ప్రకాశం జిల్లా వెలల చెరువు వద్ద తిరుమల డైరీని మా నాన్నగారు కోటేశ్వరరావు గారు ప్రారంభించారని, తిరుమల డైరీ మా వారసత్వపు ఆస్తి, నాగేశ్వరరావు సొంత ఆస్తి కాదని తెలిపారు. తిరుమల డైరీ బాధ్యతలు పెద్ద కొడుకైన నాగేశ్వరరావుకు అప్పగిస్తే 4 సోదరులను నిలువున మోసం చేశారని ఆరోపించారు. మా 8వ సోదరుడు మృతిపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మరోసారి ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ డైరీ 1995లో స్టార్ట్ చేశారండి. 96లో వర్కింగ్ క్యాపిటల్ కోసం మా ఫాదరు, మాది జాయింట్ ఫ్యామిలీ అండి, మాకున్న 4 ఇళ్ళు కూడా సత్తెనపల్లి స్నేహ ఫైనాన్స్ సాంబశివరావు గారి దగ్గర తాకట్టు పెట్టి, ఆ ఇళ్లతో పాటు ఇంకో 2 లారీలు ఉన్నాయండి, ఆ లారీలు కూడా తాకట్టు పెట్టి 10 లక్షల వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకొచ్చాడు ఉమ్మడి కుటుంబంలో. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు కూడా తనకున్న ఆస్తులను తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకొచ్చి డైరీ అభివృద్ధి కోసం పాటుపడ్డారండి వాళ్ళు. ఆ విధంగా డైరీ అభివృద్ధి చెందుతున్న టైంలో బత్తిన నాగేశ్వరరావుకి ఒక దుర్మార్గపు ఆలోచన మనసులోకి వచ్చి కలిగిందండి. ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా చూసిన తర్వాత ప్రతి ఆస్తి కూడా ఉద్దేశపూర్వకంగానే, మా ఫాదరు ఏప్రిల్ 21, 2021 చనిపోయారండి. అంటే ఆయన చనిపోయే నాటికి 87 సంవత్సరాలు. డైరీలో డెవలప్ అవుతున్న టైంలో మా ఆస్తులు తాకట్టు పెట్టినప్పుడు ఏ చిన్న అవకతవకలు జరిగినా మొత్తం కుటుంబం మొత్తం నష్టానికి వచ్చేది. అటువంటిది మా అదృష్టం కొద్ది అభివృద్ధి చెంది లక్షలు సంపాదించారు, డైరీ కోట్లు సంపాదించారు. ఈ రోజున ఆ క్రెడిబిలిటీ మొత్తం బత్తిన నాగేశ్వరరావు తీసుకొని అన్ని కోట్లు అతనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి. యాక్చువల్గా మా 3వ అన్నయ్య బత్తిన వెంకటేశ్వర ప్రసాద్ గారికి 16,500 షేర్లు ఉన్నాయండి. అతను 2000 సంవత్సరంలో ఒక ప్రముఖ లాయర్ గారి దగ్గర నుంచి నోటీసు సర్వ్ చేశారు. ఇతను ఒక్కడే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు, లాభాలంతా అతను ఎంజాయ్ చేస్తున్నాడండి, కుటుంబానికి ఏం చూపించట్లేదని చెప్పేసి అతను కోర్టు నుంచి నోటీసులు పంపించారండి. దాంతో భాగస్తులు కూడా తమ్ముళ్ళను మోసం చేయొద్దని చెప్పేసి మందలిచ్చి అతను నాగేశ్వరరావుని వార్నింగ్ ఇచ్చారండి. దాంతో మాకు తెలియకుండానే మా బత్తిన వెంకటేశ్వర ప్రసాద్ గారి నాలెడ్జ్ లేకుండానే అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మారిపోయినాయి సార్. మ్యానిపులేట్ ఆఫ్ బుక్స్ కింద నాగేశ్వరరావు గారికి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని కుటుంబంలోంచి స్ప్లిట్ చేసేసి డివైడ్ అండ్ రూల్ లాగా విభజించి పాలించిన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వస్తున్నాడండి. నేను బీకామ్ చదువుకున్న ఫస్ట్ గ్రాడ్యుయేషన్ మా ఇంట్లో 8 మందిలో. నా తర్వాత మా తమ్ముడు అండి, వాడు కూడా బీకామ్ చదువుకున్నాడు. చిన్న తమ్ముడు ఎంబీఏ చేశాడు సార్. ఈ సబ్జెక్ట్ మీద, ఈ డైరీకి సంబంధించిన కంపెనీ అకౌంట్స్ మీద నాకు బీకామ్ చదువుకున్నా కాబట్టి నాకు నాలెడ్జ్ ఉందన్న ఉద్దేశంతోనే అతను మా పేరు మీద కానీ, మా తమ్ముడి పేరు మీద కానీ, చిన్న తమ్ముడి పేరు మీద కానీ ఎవరి పేరు మీద షేర్స్ అనేది అలాట్ చేయలేదండి. బత్తిన వెంకటేశ్వర ప్రసాద్ 10th క్లాస్ అండి. 2002లో అతని పేరు మించి షేర్స్ అన్నీ బత్తిన నాగేశ్వరరావు గారు, బత్తిన లక్ష్మీనారాయణ గారు ఎండార్స్మెంట్ చేసుకున్నారు. 2004లో బత్తిన మాణిక్యాలరావు అనే ఒక వ్యక్తి వచ్చాడండి. అసలు కంపెనీ అనేది ఒక డైరెక్టర్స్ మెమోరాండం ఆఫ్ ఆర్టికల్స్ పెట్టుకొని ఒక ఎజెండా సెట్ చేసుకొని కంపెనీలోకి ఎవరైనా రావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనాలన్నా
డైరెక్టర్స్ అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒప్పుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపెనీలోకి బ్యాంకు ద్వారా అమౌంట్ పెట్టి రావాలి. అట్లాగే ఒక షేర్ హోల్డర్ని బయటికి పంపించాలన్నా అతని అకౌంట్స్ అన్నీ సెటిల్మెంట్ చేసి కంపెనీ ద్వారా మోడ్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ నుంచి మన షేర్ హోల్డర్స్కి బయటికి పంపించాలండి అమౌంట్ అంతా. అది ఎక్కడ కూడా జరగలేదండి. మేము 2013 డిసెంబర్లో లాక్టలైస్ ఫారెన్ కంపెనీ జర్మనీ కంపెనీకి తిరుమల డైరీ మొత్తం అమ్మివేయటం అయిందండి. పేపర్కి వచ్చింది 1900 కోట్లు అండి, కానీ అన్అఫీషియల్గా ఎంత జరిగిందో మనకైతే తెలియదు సార్. ఆ వచ్చిన వాటిల్లో ట్యాక్స్ పోయి బత్తిని నాగేశ్వరరావు అనే వ్యక్తికి 235 కోట్ల దాకా వచ్చిందండి. 2600 షేర్లు బత్తిని మాణిక్యాలరావు అనే అతనికి 2004న అలాట్ చేశాడు సార్. 2005న రామ్మోహన్ రావు అనే వ్యక్తికి అలాట్ చేశాడు. రామ్మోహన్ రావు అనే వ్యక్తి కూడా నాగేశ్వరరావు గారిని క్వశ్చన్ చేయగానే 2006లో అతని పేరు మీద ఉన్న షేర్స్ కూడా అతనికి తెలియకుండానే వీళ్ళ పేరు మీదకి ఎండార్స్మెంట్ చేశారు బత్తిని లక్ష్మీనారాయణ గారు. ఈ విధంగా అతను ఇష్టానుసారంగా కుటుంబాన్ని మోసం చేసుకుంటా మా లాభాలన్నిటి కూడా అతనే అనుభవిస్తూ వస్తున్నాడు సార్. గారి పేరు మీద 16,500 షేర్లు ఉన్నాయి సార్. యాక్చువల్గా మా 8 మందికి 8 2 16 పైసలు, 1.5 పైసా మా అమ్మ మా నాన్న అన్నారండి. అవి ఎక్కడ చూపించలేదు. 2 పైసలకి 1 పైసాకి వచ్చేసి ట్యాక్స్ మన ఫారెన్ ట్యాక్స్ కట్ అయిపోగా పైసాకి 28 కోట్ల 14 కోట్ల 28 లక్షలు వచ్చిందండి. అట్లాగే మా ఒక్కొక్క వ్యక్తికి 2 పైసల షేర్ ఉందండి. బత్తిని మాణిక్యాలరావు గారికి ఏ విధంగా అయితే 35 కోట్లు ఇచ్చాడో, బత్తిని లక్ష్మీనారాయణ గారికి ఏ విధంగా అయితే 35 కోట్లు ఇచ్చారో, అదేవిధంగా బత్తిని కోటేశ్వరరావు గారి కుమారులైన నాకు కానీ మా తమ్ముడికి కానీ చనిపోయిన మా అన్నయ్య గారికి కానీ అదేవిధంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి విజయవాడ 1 టౌన్ల పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. హెచ్బీ కాలనీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. ప్రతి రోడ్లోనూ వర్షపు నీరు 2 నుంచి 3 అడుగుల మేర నిలిచిపోయింది. ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్బీ కాలనీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాలు వర్షపు నీరు నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులపై 2 నుంచి 3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. ఇళ్లలో కూడా వర్షపు నీరు వచ్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంట్లో నుంచి ప్రధాన రహదారికి రావాలంటే 3-4 అడుగుల లోతు వర్షపు నీటి నుంచి నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు వర్షపు నీటిలోనే అవస్థలు పడుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నీటిని తోడే వాహనాలను పెట్టి నీటిని తోడేస్తున్నారు. పారిశుద్ధ సిబ్బంది కూడా డ్రైన్లో పూడిక తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్న వర్షం పడినా కాలనీలోని రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోతుంది. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కావటం లేదని స్థానికులు వాపోతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా తమకు అవస్థలు తప్పటం లేదని పేర్కొన్నారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంత వాసులు సమస్యల నివారణకు శాశ్వత నివారణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. బుడమేరు ముంపు వల్ల విజయవాడ నగరం జల దిగ్బంధనంలో చిక్కుకుని ఏడాది గడిచినా ఇప్పటికీ శాశ్వత నివారణ చర్యలు చేపట్టలేదన్నారు. విపత్తులు సంభవించి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. కొండ ప్రాంతాల్లో వర్షాకాలం కొండ చర్యలు విరిగిపడి ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తున్నా శాశ్వత చర్యలు చేపట్టలేదన్నారు. శాశ్వత నివారణ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్టీ శ్రేణులు సైతం ప్రజలను అవగాహన కల్పించాలని సూచించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ప్రమాదాలు సంభవించక మునిపే వాటి నివారణకి ప్రభుత్వాలు చర్యలు చేపడితే అంతా సజావుగా ఉంటుంది. కానీ ఆ దశగా కాకుండా ప్రభుత్వాలు
ప్రమాదాలు సంభవించిన తర్వాత, విపత్తు సంభవించిన తర్వాత, తుఫాను కానివ్వండి, లేకపోతే కొండ చర్యలు విరిగి పడటం అనేటటువంటిది తరచూ విజయవాడ నగరంలో జరిగేటటువంటి తంతే. కానీ వాటికి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టమని చెప్పి అనేక సూచనలు చేసినప్పటికీ, ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వాలు ఆ వైపుగా స్పందించకపోవటం, ఆ వైపుగా నిధులు కేటాయించకపోవడంతో ఈ రోజున భయం గుప్పెట్లో ప్రజలందరూ కూడా, అలాగే భయం గుప్పెట్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేటటువంటిది, తుఫాను వచ్చేటటువంటి సందర్భంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం, లేకపోతే అనేక క్యాంప్స్ పెడతా ఉన్నాం. వారందరిని కూడా తరలించేటటువంటి దానికోసం రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలిస్తున్నామని చెప్పి వాటి కోసం ప్రచారం చేసేటటువంటి దానికంటే కూడా మామూలు కాలంలో మీరు తీసుకునేటటువంటి చర్యలు లేకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి ఆందోళనకి గురి కావాల్సి వస్తూ ఉన్నది అనేటటువంటిది సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో బుడమేర ముంపు, కృష్ణానది ముంపు జరిగి విజయవాడ నగరంలో 32 డివిజన్స్ మొత్తం కూడా నీట మునిగిపోయి జల దిగ్బంధంలో వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తి జరిగింది. ఆ సందర్భంగా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ శాశ్వత పరిష్కారం చేయడానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ముంపు కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలేమి, ఆ చర్యల కోసం మీరు కేటాయించినటువంటి నిధులు ఎంత అనేటటువంటిది స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ రోజున జరిగేటటువంటి నిన్న 27, 28, 29 ఈ 3 రోజులు వచ్చేటటువంటి తుఫాను భయాందోళనలకు గురి చేస్తుంది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావద్దని చెప్పి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కానీ రాబోయేటటువంటి కాలంలో అయినా వాటి నివారణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వము, అలాగే జిల్లా యంత్రాంగము, నగరపాలక సంస్థ ఆ వైపుగా చర్యలు చేపట్టి ఇటువంటి విపత్తు వచ్చేటటువంటి క్రమంలో ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటటువంటి దానికోసం శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టవలసిందిగా సిపిఐగా ప్రభుత్వ అధికారులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ కేంద్రంగా జరిగిన అద్వికా ట్రేడింగ్ మోసం కేసులో 4 ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లుగా సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వెంకటాదిత్య, సుజాత, బాలకృష్ణమూర్తి, లక్ష్మీకుమార్లను అరెస్టు చేసి వారి నుంచి 580 గ్రాముల బంగారం, 23 లక్షల రూపాయల నగదు, 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తులను సీజ్ చేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో సుమారు 1139 మంది డిపాజిటర్స్ 140 కోట్లు నష్టపోయారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా 10 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నష్టపోయినటువంటి బాధితులను సుమారు 1355 మందిని విచారించడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణలో కృషి చేసినటువంటి అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ మీద మనము జూన్ నెలలో ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, యశవంతపురం లిమిట్స్లో, సత్యనారాయణపురం లిమిట్స్లో యూపిక్స్ అనే ఒక కంపెనీ, అదేవిధంగా ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ, రెండు కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ 2 కేసెస్ కూడా చాలా సెన్సేషన్ అయినాయి. సో ప్రతి కేసులో కూడా వందల సంఖ్యలో డిపాజిటర్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీస్ కమిషనరేట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ 2 కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. యూపిక్స్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ అద్వికా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి టోటల్ నెక్స్ట్ బాబు ఇందులో ఈ సెక్షన్స్ కింద 61(2) BNS పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ, అదేవిధంగా చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కింద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఈ 248/2025 అనే కేసుని మనం కట్టడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా 1417 మంది డిపాజిటర్స్ ఉన్నారు. మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది. 1417 మంది ఇన్వెస్టర్స్, టోటల్ 413 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 355 కోట్లు వెనక్కి వచ్చింది. నెట్ ఎక్సెస్ 144 కోట్లు. నేను చెప్తాను మీకు ఎలాగనేది చెప్తాను. ఈ 1417 మంది డిపాజిటర్స్లో ఫస్ట్ రోలో చూడండి, 1139 మంది డిపాజిటర్స్ దే ఆర్ లూజర్స్. అంటే వారు 255 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తిరిగి 120 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే 135 కోట్లు
లాస్ అన్నమాట. సో వీళ్ళందరినీ కూడా లోజర్స్ అనే ఒక గ్రూప్గా తయారు చేయడం జరిగింది. ఒక 204 మంది గెయినర్స్. సో వీళ్ళు 35 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 56 కోట్లు వాళ్ళకి వచ్చింది. అంటే 21 కోట్లు ఈ గెయినర్స్కి ఎక్సెస్ వచ్చింది. తర్వాత ఆదిత్య ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద 8 కోట్లు ఖర్చు అయిపోయింది. ఆదిత్య పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఈ ఆదిత్య అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాటి పర్సనల్ ఎక్స్పెన్సెస్ కింద మీకు అందరికీ తెలుసు నోవాటెల్లో ఆల్మోస్ట్ ఒక లగ్జూరియస్ లైఫ్ ఆయన గడపడం జరిగింది. ఆయన 12.5 crores పర్సనల్ ఎక్స్పెన్సెస్ లెక్క తేయాలని 39.5 కోట్లు లెక్క తేలేదు. మొత్తం మీద 144 కోట్లు ఎక్సెస్ వచ్చింది. సో ఇందులో మన 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 మనకు కావాల్సింది ఏంటంటే లోజర్స్ 135 కోట్ల లోజర్స్ డబ్బులు ఇప్పించడం అనేది మన కార్యక్రమం. అంటే 1139 మంది లోజర్స్కి న్యాయం చేయాలనేది మనము ఈ కేసులో. ఎందుకు ఈ కేసు అంటే ఈ పాపం వీళ్ళంతా కూడా రాంగ్ఫుల్ లాస్ అయ్యారు కాబట్టి ఈ 135 కోట్లు డబ్బులు వాళ్ళకి ఇప్పించడం అనేది మనకున్న ఛాలెంజ్. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే 52 ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాం. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో అద్వికా సంబంధించిన మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతని బంధువులు, తర్వాత కొందరు ఏజెంట్స్, వారి యొక్క ప్రాపర్టీస్ 52 ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి డాక్యుమెంట్ వాల్యూ 20 కోట్లు, మార్కెట్ వాల్యూ 100 కోట్లు. సో ఈ 52 ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు మనం అటాచ్ చేస్తున్నాము. గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ నుంచి జియో తెప్పించుకొని కోర్టులో 52 ప్రాపర్టీస్ కూడా వేయడం జరుగుతుంది. సో 100 crores దీని నుంచి వస్తుంది అనేది మన ఆలోచన. కాకపోతే ఇదంతా కూడా కొద్దిగా డిలేడ్ ప్రాసెస్. ఇది కోర్టులో ట్రయల్ నడిచిన తర్వాత ముద్దాయికి శిక్ష పడిన తర్వాత ఈ ప్రాపర్టీస్ అంతా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 100 crores అనేది మనకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ 100 crores, ఇందాక నేను చెప్పిన 21 crores వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రికవర్ 21 crores ఫ్రమ్ గెయినర్స్. అది కాక ఇప్పుడు మీరు చూశారు 580 గ్రాముల గోల్డు, 8.3 కేజీల సిల్వరు, 23 లక్షల క్యాష్, ఇవి మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా అరౌండ్ ఒక 1 crore వర్త్ ప్రాపర్టీస్ ఇవి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు వ్యూహంతో తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాణ ఆస్తి నష్టం నివారించడంలో సక్సెస్ అయ్యామని తెలిపారు. ప్రజలను చైతన్యపరచడంలో అధికారులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. కేంద్ర సహకారం రాష్ట్రానికి ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీనే కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని, బుడమేరు అదుపులోనే ఉందంటున్న ఎంపీ సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మోందా తుఫాన్పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పరంగా అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సార్ చెప్పండి, తుఫాన్ తీరం దాటింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఆర్టీజీఎస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ప్రభావితం ఎలా ఉంది ఏంటి సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోంతా తుఫాను దీని ద్వారా జరిగే గంభీరత గురించి, జరగబోయే నష్టం గురించి, తీవ్రత గురించి మనం తెలుసుకున్న నాటి నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే కమాండ్ సెంటర్లో కూర్చుంటూ ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్స్ ద్వారా పర్యవేక్షించడం, అనేక మంది సీనియర్ అధికారులను కూడా నోడల్ ఆఫీసర్లుగా నియమించడం, జిల్లా కలెక్టర్లు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ సమీక్ష నిర్వహిస్తూ ఏ ప్రాంతంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, తద్వారా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకం ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆస్తి నష్టం అంటే పంట నష్టం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు చేసిన సమీక్ష కారణంగా గంటకు ఒకసారి జిల్లా అధికారులతో మాట్లాడడం, కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం, వారికి మోటివేట్ చేయాల్సిన కారణంగా ఇవాళ అనుకున్న స్థాయిలో మోంతా కారణంగా నష్టం జరగలేదు, సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్ర సంరక్షకుడిగా అందరి బాగోగులను చూసుకుంటూ ఈ రకంగా సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది ఆయన నాయకత్వ లక్షణానికి సంకేతంగా భావించాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా అనుకున్న స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదు కాలేదు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. 35% దాకా సగటున 35 mm నమోదైంది. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బుడమేరును కూడా గమనిస్తున్నాం, మున్నేరును గమనిస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్లో కూడా ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉండాలో కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ కాకుండా వల్నరబుల్ రోడ్స్ ఏమున్నాయి, తర్వాత వల్నరబుల్ ట్యాంక్స్ ఏమున్నాయి, వాటికి కూడా టీంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
లోతట్టు ప్రాంతాల్లో ఈసింగ్ నగర్ కానీ లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలను చేర్చి రిలీఫ్ సెంటర్ను కూడా పెట్టడం జరిగింది. వాటిలో భోజన వసతి అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. అన్ని చోట్ల కూడా మా విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఈ ఫస్ట్ ఎయిడ్ టీంలను కూడా పెట్టడం జరిగింది. మొత్తం వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. పిఎస్సీల దగ్గర నుంచి 100% ఈ ఎపిడమిక్ డ్రగ్స్ కూడా అందుబాటులో పెట్టడం, యాంటీ స్నేక్ వినమ్ని కానీ యాంటీ రేబిస్ వినమ్ని కూడా అందుబాటులో పెట్టడంగా కాకుండా ఈ తుఫాను ఇదైన తర్వాత కొంత తెరపి ఇచ్చిన తర్వాత ఈ నీటి సంబంధిత లేదా దోమకాటు కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి దానికి కావాల్సిన క్లోరినేషన్ కానీ ఇతర జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. లైన్ డిపార్ట్మెంట్లతో కూడా నిరంతరం సంప్రదింపులు చేస్తాం. ఇవాళ కూడా మున్సిపాలిటీ సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా నీరు స్టాగ్నేషన్ లేకుండా కావాల్సిన సక్కర్స్ తీసుకొచ్చి నీరు ఎక్కడ నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అదేవిధంగా కాలువల్లో కూడా మురుగు పోకుండా రోడ్ల మీదకి పారకుండా ఎక్కడికక్కడ తొలగిచ్చేసి జేసీబీల ద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని టీంలు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటువంటి సమయాల్లో ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా కాస్త వ్యక్తిగత ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కానీ ప్రజలు కూడా కాస్త వ్యక్తిగత శుభ్రత కానీ పరిసరాల శుభ్రత, మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీరుని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇటు కేంద్రం నుంచి కూడా ప్రధాని మోడీ కూడా స్వయంగా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందబోతుంది ఏంటి సార్? ఇటువంటి వెంటనే ప్రధానమంత్రి గారు స్పందించారు. కేంద్ర మంత్రి మీరు చెప్పినట్టు అదేవిధంగా కేంద్ర కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా నిరంతరం పెట్టడం జరిగింది. కేంద్రం నుంచి ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తున్నాం. డ్రోన్ల వల్ల తొందరగా చేయాలి కాబట్టి డ్రోన్ల ద్వారా ఎన్యూమరేషన్ చేసే పరిస్థితి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 20 డ్రోన్ల ద్వారా ఎక్కడన్నా రహదారులు దెబ్బతిని ఉంటే, ఎక్కడన్నా చెరువులు దెబ్బతిని ఉంటే, ఇతరత్ర ఆస్తి నష్టం, పంట నష్టం చేస్తే ఎన్యూమరేషన్ చేసి దాని ప్రకారం సహకారం కోరడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా అంచనా ఏ మేరకు నష్టం జరిగిందో అంచనా వేస్తున్నాం. కాబట్టి అంచనా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తుందని, తర్వాత అసెస్మెంట్ కేంద్ర టీములు వచ్చి అసెస్ చేసిన తర్వాత నష్టాన్ని పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న, నష్టాన్ని పూడ్చేలాగా సహకారం అందిస్తున్న విశ్వాసంతో. సార్, రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. కానీ బుడమేరు పొంగిందని చెప్పి కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వస్తాయి. దాన్ని ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు ఖండించిన పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఏ విధంగా చెప్పబోతుంది? ఇది రాష్ట్ర ప్రజలు ఇటువంటి ప్రతిపక్షం చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ప్రతిపక్షం ఇక్కడ ఉంది. ఇంత దీంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకొని ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటే ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తూ దానివల్ల రాజకీయ లబ్ధి పొంది ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇదే రకంగా చేశారు. ఎప్పుడో పాత వీడియోలను పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మోందా తుఫాన్పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తీరం దాటిన తర్వాత ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తం 26 డ్రోన్లు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్టామని కూడా ఇక్కడ సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. రాష్ట్రం నుంచే కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా తమకు సహాయం అందుతుందని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని తిప్పికొట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఇక్కడ సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏరియల్ సర్వే ద్వారా పర్యటించిన సీఎం. భారీ వర్షాల నష్టంపై వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్తీక మాస ఉత్సవ వేడుకలు. కనుల పండుగ సాగిన సహస్రలింగార్చన పూజలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.